వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో మ్యాన్ హోల్లు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి. నిబంధనల ఉల్లంఘనలకు క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు. మాన్సూన్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జలమండలి అధికారులతో రివ్యూ చేశారు వాటర్ బోర్డు ఎండీ. నగరంలోని రహదారులు ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్ హోల్ తెరిస్తే కఠిన చర్యలుంటాయని జలమండలి అధికారులు హెచ్చరించారు. వర్షాకాల ప్రణాళికలో భాగంగా ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. లోతైన మ్యాన్ హోళ్లతో పాటు 25,000కు పైగా ఉన్న మ్యాన్ హోళ్లపై ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగించామని తెలిపారు వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్స్ వాహనాలను రంగంలోకి దింపామన్నారు. వర్షాకాలం అంటే ఎప్పుడు వర్షం వస్తుంది, ఎక్కువ వర్షం రావడము అనేది మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ కమ్స్. దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్డ్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రిపేర్డ్నెస్ లేకపోతే మాన్సూన్ని ట్యాకల్ చేయడం అనేది కష్టం కూడా. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ సివరేజ్ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డీప్ సివరేజ్ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవే ఉన్నాయి, తర్వాత మేజర్ ఏరియాస్ వేర్ వాటర్ గెట్ ఇనండేషన్, ఇవన్నీ కూడా ముందే ఇంతకుముందు వర్షాల కాలంలో ఏ విధంగా ఉన్నదో అవన్నీ గుర్తించి వాటిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ తీసుకుంటే దగ్గర 125 వాటర్ లాగింగ్ పాయింట్స్ మేము జిహెచ్ఎంసీ కలిపి గుర్తించాము. సిటీలో మ్యాన్ హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవేజ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఒక బృందం ఏర్పాటు చేశామని ఎండీ స్పష్టం చేశారు. ఉదయాన్నే క్షేత్రస్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. లీకేజీ వాటర్ లాగింగ్ పాయింట్లను జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశించామన్నారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా తెరిచి ఉంచినట్లు గమనించినా ఇతర సమస్యలపై జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు జలమండలి అధికారులు. మ్యాన్ హోల్స్ ఏవే ఉన్నాయో ఇక్కడ మ్యాన్ హోల్స్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ హోల్స్ తీసుకుంటే దగ్గర మేము 23,488 సేఫ్టీ గ్రిల్స్ అనేవి ఏర్పాటు చేసి మ్యాన్ హోల్స్ లోపల సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశాం. అంటే మ్యాన్ హోల్ పైన ఉన్న కవర్ ఒకవేళ ఎక్కువ వాటర్ వచ్చి తొలగిపోయినా కూడా దాని కింద గ్రిల్ ఉంటుంది, ఫిక్స్డ్ గ్రిల్. ఎవరు దానిలో పడడానికి అవకాశం లేకన్నా కూడా పక్కాగా ఆ గ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేజర్ మ్యాన్ హోల్స్ని గుర్తించి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసాం వాటికన్నిటికీ. తర్వాత వాటిపైన రెడ్ పెయింట్ కూడా వేయడం జరిగింది, జస్ట్ గుర్తించడం కోసం. తర్వాత ఎక్కడెక్కడ ఈ వాటర్ లాగింగ్ అనేవి ఇంతకుముందు సంవత్సరాల నుండి ఉన్నాయో అక్కడ వాటర్ వెళ్ళిపోవడానికి కూడా తీసుకోవాల్సిన చర్యలు జిహెచ్ఎంసీతో పాటు మేము కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటితో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేవి కూడా పోలీస్ మా దగ్గర ఉన్న విజిలెన్స్ టీమ్, పోలీస్ వాళ్ళు ఉన్నారు. తర్వాత మా మేనేజర్స్, తర్వాత జనరల్ మేనేజర్స్ అందరూ కలిసి ఒక టీమ్గా కూడా ఏర్పాటు చేసి మేజర్ ఎక్కడెక్కడ వర్షం పడిందో ఆ ఏరియాస్లో అక్కడే ఉండడము, 24 hours ఉండడము షిఫ్ట్ బేసిస్లో. తర్వాత ఎక్కడ నీళ్లు ఎక్కువ వస్తున్నాయో అక్కడ ఉండి సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టడము. జలమండలి అధికారుల అనుమతి లేకుండా మ్యాన్ హోళ్లపై ఉన్న మూత తెరిచినా తొలగించినా HMWSSB యాక్ట్ 1989 సెక్షన్ 74 ప్రకారం నేరమన్నారు ఎండీ సుదర్శన్. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలనే విషయంపై ఏటా భద్రతా వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు జలమండలి అధికారులు. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఆల్రెడీ గుర్తించాం, సేఫ్టీ గ్రిల్స్ ఎక్కడ లేవో వేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరినీ మా టీంను మొత్తం 2-3 మీటింగ్స్ పెట్టి అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎక్కడెక్కడ అది మట్టి తీసేయాలో లోపల మ్యాన్ హోల్స్ ఉంటే అవన్నీ తీసేస్తున్నారు. తర్వాత సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడం అన్ని విధాలు మేము ప్రిపేర్ అయి ఉన్నాం. వర్షాకాలంలో సీవరేజ్ నిర్వహణలో సాధారణ పౌరులు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలనే అంశాలపై జలమండలి ప్రచారం చేస్తోంది. స్థానిక కాలనీల సంఘాలు, SH గ్రూపుల సభ్యులతో నగరవాసులకు అవగాహన కల్పిస్తోంది.